ముఖ్యంగా నేను అడగాల్సింది ఏంటంటే ఈ మధ్యలో చాలా మందికి పింపుల్స్ వచ్చేసి ఇలా గుంటలు గుంటలుగా ఫేస్ అంతా గలీజ్గా అవుతుంది. అది పోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పింపుల్స్ మనం 4 గ్రేడ్లు అని చెప్పొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను శాండీ క్లినిక్ వచ్చాను. స్కిన్ అండ్ కేర్, ఫ్రెండ్లీ డాక్టర్, ఫ్రెండ్లీ బడ్జెట్. ఫ్రెండ్లీ డాక్టర్, ఫ్రెండ్లీ బడ్జెట్. ఇవాళ ఎందుకు వచ్చానో డౌట్ క్లియర్ చేసుకుందాం రండి. సందీప్ సార్, ఈరోజు నేను ఎందుకు వచ్చానంటే నా స్కిన్కి, నా ఆడియన్స్కి కూడా మీరు స్కిన్ గురించి కొన్ని డౌట్లు ఉన్నాయి, అందుకే వచ్చాను మీ దగ్గరికి. చెప్పాలి మాకు. కమాన్ ఫ్రెండ్స్, వచ్చేసేయండి. హాయ్ ఎవ్రీవన్. సార్, ముఖ్యంగా నేను అడగాల్సింది ఏంటంటే ఈ మధ్యలో చాలా మందికి పింపుల్స్ వచ్చేసి ఇలా గుంటలు గుంటలుగా ఫేస్ అంతా గలీజ్గా అవుతుంది. అది పోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పింపుల్స్ మనం 4 గ్రేడ్లు అని చెప్పొచ్చు. ఎప్పుడు డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి? చీంపట్టి గడ్డలైనప్పుడు ఏదో సంబంధం లేకుండా డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి. అంటే ఈ గుంతలు పడకముందే మనం డాక్టర్ కన్సల్ట్ అవ్వడం వల్ల మనం గుంతల ట్రీట్మెంట్ అవాయిడ్ చేయొచ్చు. ఒక్కసారి హోల్ పడిపోయి స్కార్ అవుతే స్కారే, లైఫ్ లాంగ్ దాంతో మనం భరించాల్సిందే. సో వాటికి షార్ట్స్ కట్ ఉండవు. లెమన్ పెడతా, పెరుగు పెడతా, నేను ముల్తాన్ మిట్టి పెడతా, వయసు తగ్గుతాయి అంటే కాదు. ఆ టెక్నాలజీ మనం అప్గ్రేడ్ అయ్యాం కాబట్టి ఒక్కసారి స్కార్ పడకుండా చూసుకోవడం చాలా బెటర్. స్కార్స్ అయ్యాయి, మళ్ళీ స్కిన్ టైప్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు చాలా ఫేర్ ఉంటే లేజర్ హెల్ప్ అవుతుంది, కొంచెం డార్క్ ఉంటే మైక్రోబ్లేడింగ్ హెల్ప్ అవుతుంది, ఇంకా డార్క్ ఉంటే అసలు ఏం ప్రొసీజర్ చేయించుకోవడం బెటర్. ఎందుకంటే ఈ టెక్నాలజీ మనం స్కార్స్ బెటర్ చేయడంలో మనం ఎనర్జీ పాస్ చేస్తాం స్కిన్లోకి. సో బ్లాక్ డాట్స్ కానీ బ్లాక్ మార్క్స్ కానీ కాకూడదు. ఒకవేళ అయితే అవి వాటిని మనం హ్యాండిల్ చేయడానికి కొంచెం డాక్టర్కి అండ్ పేషెంట్ కూడా కొంచెం టఫ్ అనే చెప్పొచ్చు. సో పింపుల్స్కి షార్ట్ కట్స్ ఉండవు. కొంచెం డైట్ అంటే ప్యూర్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల వాటి ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు. కానీ హై గ్రేడ్ పస్ ఉండి నాజిల్ అవుతే మాత్రం కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. ఈ బ్యూటీ పార్లర్లో లేదంటే మేకప్ ఆర్టిస్టులు చెప్తుంటారు, అవి షార్ట్ కట్స్ ఏదో 1%, ఒక 2% వెళ్ళిపోతాయి. కానీ అవి స్కార్స్ ప్రివెంట్ చేయడం కానీ ఏమి ఉండవు. మనం ఈ పార్లర్స్లో మనము ఈ ఫేషియల్స్ చేయించుకుంటున్నాం, దాంతో స్క్రబ్ చేసి స్కార్స్ని ఫస్ట్ని ఓపెన్ చేస్తుంటారు తప్ప అవి స్కార్స్కి ఎటువంటి యూజ్ ఉండవు. మళ్ళీ స్కార్స్కి టాబ్లెట్స్ కానీ జెల్స్ ఏమి ఉండవు. అలా ఉంటే ఎవరికి స్కార్స్, అందరూ స్మూత్ స్కిన్ ఉంటుంది కదా, ఆ లాజిక్ మిస్ అవ్వకుండా మనం స్కార్స్ కాకుండానే ప్రివెంట్ చేసుకొని వస్తే డాక్టర్ కన్సల్ట్ అయ్యి స్కిన్ టైప్ బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒక చిన్న విషయం సార్, ఇప్పుడు బ్యూటీ పార్లర్కి చాలా ఈ సోప్ రాయండి తెల్లగా అవుతారు, ఈ సోప్ రాయండి ఈ గ్లో బాగా వస్తుంది అంటారు. చాలా వరకు నల్లగా ఉన్న వాళ్ళు మేము నల్లగా ఉన్నాం కదా అంటే 100%లో ఒక 30% అంటూ ఉంటారు మేము నల్లగా ఉన్నాము, మేము బాగోలేము అని అంటారు. ఇలాంటి వాళ్ళకి నిజంగానే సోప్ రాస్తే వైట్నెస్ వస్తుందా? సో కొన్ని వీడియోస్ చూస్తుంటాను నేను, విటమిన్ సి సోప్ వాడండి, అరే ఈ సోప్ వాడితే అప్పుడు నల్లగా ఉన్నారు ఇప్పుడు తెల్లగా అంటారు. అది మనల్ని అట్రాక్ట్ చేసే మార్కెటింగ్ స్ట్రాటజీ తప్ప సోప్ వాడటం వల్ల, మనము ఆ లోషన్స్ వాడటం వల్ల న్యాచురల్ కలర్ నల్లగా ఉండి తెల్లగా అయితే అవ్వం. అది కామన్ మ్యాన్ అట్రాక్ట్ చేసే ఒక జిమిక్ అని చెప్పొచ్చు. మనం డార్క్ ఉంటే ఒక్క షేడ్ ముందుకెళ్ళి బ్రైట్ అవుతుంది తప్ప నల్లగా ఉన్న వాళ్ళు కంప్లీట్గా ఓవర్ నైట్ తెల్లగా అవడం కానీ అలా ఉండవు. అలా వచ్చిన రిజల్ట్స్ కూడా స్కిన్ ఇరిటేట్ అయ్యి లాంగ్ టర్మ్లో మనకి వేరే అలర్జీస్ ల్యాండ్ అవుతుంటాం. సో గ్లూటథైన్ సోప్స్ వాడండి, విటమిన్ సి సోప్స్ వాడండి. మీరు నల్లగా ఉన్న తెల్లవాళ్ళంతా మార్కెటింగ్ కామన్ మ్యాన్ అట్రాక్ట్ చేయడమే. సో మనం కొంచెం నల్లగా అనేది మనల్ని తెల్లగా అనేది మన కాంప్లెక్షన్ తప్ప అది మనం మనసుకి పర్సనల్గా తీసుకోకూడదు. కొంచెం బాగుందామా, స్కిన్ స్మూత్ ఉందా, కొంచెం బ్రైట్ ఉందా, ఆ మినిమం ప్రోడక్ట్స్ యూస్ చేయడం, ఈ సోప్స్ వాడితే ఫేర్ అవుతాం అంటే అదంతా మిత్ అనమాట. సోప్స్ వల్ల మనం తెల్లగా అవ్వం. సోప్స్ వల్ల కొంచెం బెటర్ ఉండి స్కిన్ హెల్తీగా ఉండి కొంచెం బ్రైట్ అవుతాం. అండ్ ఎక్కువ నురుగు వచ్చే సోప్స్, ఎక్కువ యాసిడ్ ఉన్న సోప్స్ మనం ఎంత దూరం ఉంటే లాంగ్ టర్మ్లో స్కిన్ అలర్జీస్ కానీ ఇరిటేషన్ కానీ ఉండదు. సో మన కాంప్లెక్షన్ దేవుడిచ్చిన మనం వరం అని చెప్పొచ్చు. దాన్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే కాంప్లికేషన్స్ ల్యాండ్ అవడం తప్ప ఏముండదు. ఒక షేడ్ బెటర్ అవడం అనే దాంట్లో మనం ఆశ అత్యాశ కాకను కొంచెం అది కోరిక అని చెప్పొచ్చు. సో ఆ గోల్ రీచ్ అవడానికి పెట్టుకోవాలి తప్ప వేరే వాళ్ళు తెల్లగా ఉన్నారు నేను నల్లగా ఉన్నా అని మనం బాధపడటం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. ఇంకా మెంటల్ టెన్షన్ తప్ప ఏం యూజ్ ఉండదు. అండ్ ఈలోగా ఈ మార్కెటింగ్ అన్ని చూసేసి ఒక ఇట్లా వచ్చేసి ఇంజెక్షన్ తీసుకొని అట్లా తెల్లగా వెళ్తుంటారు. అలా అవుతే మీరే చూడొచ్చు, బయట ఎవ్వరు నల్లగా ఉండరు.
సో నలుపు తెలుపు అనేది మనము హార్ట్ కాకుండా మన స్కిన్ టైప్ బట్టి యాక్సెప్ట్ చేసేసి అది కొంచెం హెల్తీగా ఉందాం బ్రైట్ ఉందామనే చూసుకోవాలి తప్ప అది రివర్స్ కన్వర్ట్ చేయాలని మనం ఎప్పుడు ట్రై చేయకూడదు. మరి చాలా మంది దీనికి ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు వైట్ ఇంజెక్షన్స్ వేసుకున్నారు, వైట్ వచ్చేసారు, వాళ్ళకి ఏంది డబ్బు ఉంది వాడుతున్నారు అంటారు. నిజంగానే దీనికి ఇంజెక్షన్ ఉందా? సో గ్లూటథైన్ ఇంజెక్షన్స్ ఇప్పుడు మేకప్ ఆర్టిస్టులు అండ్ ఎక్కడ చోట ఇన్స్టాలోనో యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటాం, ఇంజెక్షన్స్ తీసుకుంటుంటారు. అది గ్లూటథైన్ ఇంజెక్షన్స్ అంటాం. కానీ మనం వీళ్ళు ఉన్నారు కదా, ఇవి టీవీ యాక్టర్స్, ఫిల్మ్ యాక్టర్స్, వాళ్ళు మనీ ఇస్తే మనకి క్లినిక్ వచ్చి వీడియోస్ ఇస్తుంటారు. కానీ జెన్యున్గా చెప్పాలంటే వాళ్ళు గ్లూటథైన్ ఇంజెక్షన్స్ కాదు, బి కాంప్లెక్స్ ఇంజెక్షన్ తీసుకుంటారు. ఎల్లో కలర్ ఉంటాయి, కరెక్ట్ గమనిస్తున్నారు. సో అలాంటి బి కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ మామూలుగా మనం మార్కెటింగ్కి జనాల్ని అట్రాక్ట్ చేయడానికి గ్లూటథైన్ ఇంజెక్షన్స్ అని చెప్తుంటారు. మళ్ళీ వాళ్ళనే మేకప్ చేసి క్లినిక్లో వచ్చి ఒకలాగా బయటకు వెళ్ళినప్పుడు ఒకలాగా చూపిస్తుంటారు. కాదు, గ్లూటథైన్ ఇంజెక్షన్స్ ఒక షేడ్ బెటర్ అవడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి డాక్టర్ సూపర్విజన్ తీసుకోవాలి. అవి మనం నమ్మి వాళ్ళు తీసుకున్నారని మనం ఓవర్ డోస్ ఇంజెక్షన్ తీసుకుంటే ఫేర్ కాదు, ఫేస్ మీద బ్లాక్, బాడీ మీద గొల్లి మచ్చలా వైట్ ప్యాచెస్ అవుతుంటాయి. సో మనము వేరే వాళ్ళని చూసి అట్రాక్ట్ అవ్వకూడదు. అండ్ ప్రొఫెషనల్ కాకుండా మన పార్లర్స్లో ఈ పర్మనెంట్ ఆర్టిస్ట్లని మార్కెటింగ్ చేసుకుంటుంటారు. అక్కడ మనం ల్యాండ్ అయ్యి కాంప్లికేషన్స్ పొందించుకుంటే మళ్ళీ హ్యాండిల్ చేయడానికి మళ్ళీ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తారు. మళ్ళీ అదొక మెంటల్ టెన్షన్ తప్ప మనకి ఎక్కడ ల్యాండ్ అవ్వం. ఎంత డోస్ కావాలి, ఎంతవరకు తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేది చాలా ఇంపార్టెంట్ గ్లూటథైన్కి. అది మ్యాజిక్ మాలిక్యూల్ కాదు, కానీ 6 షేడ్లలో ఒక షేడ్ బెటర్ చేస్తుంది. అంటే డార్క్ ఉన్న వాళ్ళు బ్రైట్, ఫేర్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఫేర్ అవుతుంటారు. మళ్ళీ దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఒక ఇంజెక్షన్ తీసుకొని అట్లా ఇచ్చిపెట్టే కాదు. సో ఈ గ్లూటథైన్ ఇంజెక్షన్స్ బ్రాండ్స్ ఎక్కడ తీసుకుంటున్నాము, వేరే వాళ్ళు మనం కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే లాజికల్లీ మనకు అర్థమైపోతుంది. ఇది మనకు ఫేర్ అయిన తర్వాత కూడా ఇది లగ్జరీ అని చెప్పొచ్చు, కాబట్టి దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. సో ఇంజెక్షన్ తీసుకున్నవారు ఎప్పుడు వరకు తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎంతవరకు తీసుకోవాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి అనేది చాలా మనము కామన్ సెన్స్ యూజ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. ఇంకొకటి సార్, ఇప్పుడు మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. ఇది వాడండి గ్లో అవుతుంది, ఇది వాడండి పింపుల్స్ పోతాయి, ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ వాడచ్చు? సో మార్కెట్లో రోజుకో కంపెనీ లాంచ్ అవుతుంది. ఓకే, ఒక వివైపీ తను ఒక బ్రాండ్ లాంచ్ చేస్తుంది, ఇంకొక వివైపీ ఇంకో బ్రాండ్ లాంచ్ చేస్తుంది, సో యాక్టర్స్ ఒక బ్రాండ్ లాంచ్ చేస్తారు. సో అవన్నీ బేసిక్ కాంబినేషన్స్, సీరము, నియాసిన్మేట్ సీరము, హైర్లోనిక్ యాసిడ్ సీరమ్, విటమిన్ సి సీరము, రెటినాల్ సీరమ్, ఇవన్నీ మన స్కిన్ కండిషన్ బట్టి క్రీమ్స్ వాడాలా, లోషన్స్ వాడాలా, జెల్స్ వాడాలా, ఒక డాక్టర్ స్కిన్ టైప్ బట్టే మనకి అడ్వైస్ చేస్తారు. పింపుల్స్ ఓవర్ నైట్తో తగ్గవు, అది వేసి వేసిపోతాయి. ఫెయిర్నెస్, బ్రైట్నెస్, స్కిన్ స్మూత్నెస్ ఒక నైట్తో రావు. మనం వాడే ప్రోడక్ట్స్, ప్రొసెస్, లైఫ్ స్టైల్, డైట్, దాంతోపాటు ఈ సీరమ్స్ యాడ్ చేసుకుంటాయి. అంతే తప్ప ఎండలో తిరిగిపోయి విటమిన్ సి సీరం వాడితే నేను బ్రైట్ అవుతా అంటే ఎట్లా బ్రైట్ అవుతాం? కొంచెం ఆలోచించండి. సో ఈ ఫెయిర్నెస్ ప్రోడక్ట్స్లో కూడా మనము ఈ బ్లీచింగ్ ఏజెంట్స్, తర్వాత స్ట్రాంగ్ యాసిడ్స్ ఉన్న లోషన్స్, స్మెల్ వచ్చే లోషన్స్ ఎంత దూరంగా ఉంటే లాంగ్ టర్మ్ స్కిన్ అంత సేఫ్ ఉంటుంది. సో మీరు జెన్యున్గా ప్రోడక్ట్స్ వాడాలి అంటే బేసిక్, అంటే ప్రతి ఒక్కళ్ళు మనం స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలంటే అది పాసిబుల్ అవ్వదు. సో బేసిక్లో ఒక సింపుల్ సూటబుల్ సన్ స్క్రీన్, మన స్కిన్ ఆయిలీ ఉంటే రెటినాల్, కొంచెం డ్రై ఉంటే మనము ఈ నియాసిన్మేట్ సీరమ్స్, లేదు కొంచెం ఫేర్ కావాలంటే విటమిన్ సి సీరమ్స్, ఇంకా యాంటీ ఏజింగ్ కావాలంటే రెటినాల్ సీరమ్స్, స్కిన్ టైప్ బట్టి మనం ప్రోడక్ట్స్ లైఫ్ స్టైల్ ఇంక్లూడ్ చేసుకోగలిగితే మనం ఆ మెయింటైన్ స్కిన్ టెక్స్చర్ అనేది మనం వితౌట్ డాక్టర్ అబ్జర్వేషన్ ఆర్ డాక్టర్ డెసిషన్ తోటి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది హెయిర్ కానీ పింపుల్స్ కానీ ఏవేవేవో వాడేస్తూ ఉంటారు. తీరా చూస్తే అది హెయిర్ అంతా హెయిర్ కలర్ వేసి ఆ కలర్ ఈ కలర్ ఖరాబ్ అవుతూ ఉంటాయి. దీన్ని ఎందుకు ఈ విధంగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు? వీళ్ళు కూడా అదే వాడేస్తాము అదే ఇది అంటారు. దానివల్ల ఏమవుతుందంటే హెయిర్ ఖరాబ్ అవుతుంది. కానీ వీళ్ళు ఏం చెప్పినా కానీ మార్కెట్లో పబ్లిసిటీ చేసే ప్రోడక్ట్కి బాగా ఎగ్జైట్మెంట్ అయిపోయి విపరీతంగా వాడేస్తారు. సో మనకి మార్కెటింగ్ చేసుకోవాలంటే మనం మనీ ఇస్తే ఏ యాక్టర్ అయినా దానికి ఒప్పుకుంటారు. సో ఇప్పుడు కొన్ని యాడ్స్లో చూస్తాం, ఆ యాక్టర్ థమ్స్అప్ తాగుతాడు, ఈ యాక్టర్ థమ్స్అప్ తాగుతాడు, గుట్కా తింటాడు. నిజంగా తింటారా? మీరే ఆలోచించండి. నిజంగా తిన్నారు వాళ్ళు. మనల్ని కామన్ మ్యాన్ అట్రాక్ట్ చేయడానికి యూస్ చేస్తారు. సో హెయిర్ ప్రొడక్ట్స్ కానీ, స్కిన్ ప్రొడక్ట్స్ కానీ, నెయిల్ ప్రొడక్ట్స్ కానీ మీరు ఓవర్ ద కౌంటర్ మనం ఏది బయటనే దొరికే వాడాలంటే కొంచెం ప్రొఫెషనల్ ప్రొడక్ట్స్, అంటే అవి ఎటువంటి కెమికల్స్ ఎక్కువ లేకుండా
అండ్ వాటిలో బ్లీచింగ్ ఏజెంట్స్ ఎక్కువ లేకుండా, అండ్ హెయిర్ డైస్లో పీపీడీ ఫ్రీ హెయిర్ డైస్ యూస్ చేసుకోవడం, ఎక్కువగా కెమికల్ స్మెల్ వచ్చేవి వాడకపోవడం, అండ్ సన్ స్క్రీన్స్ కూడా ఇప్పుడు చాలా ఓవర్ ద కౌంటర్ సన్ స్క్రీన్స్ బిలియన్ మార్కెట్ అది. సో ఆ సన్ స్క్రీన్స్ కూడా మనకి సూట్ అయ్యే సన్ స్క్రీన్స్, కొన్ని సన్ స్క్రీన్స్ వాడిన పింపుల్స్ వస్తాయి, సన్ స్క్రీన్స్ వాడిన అందరికి మ్యాచ్ ఇంకా నల్లగా కనపడుతుంటారు. సో అలాంటి మనం వాడుకోవాలంటే మీ దగ్గర ఉన్న చిన్న మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే లాంగ్ టర్మ్ యూస్ చేసుకోవచ్చు. లేదు ఆ వద్దన్నా ఇవి కామన్ మ్యాన్ రొటీన్గా వర్క్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళే వాళ్ళకి ఏం అంతగా ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు, కానీ ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళకి ఈ సన్ స్క్రీన్ అనేది మస్ట్. అండ్ ఎండలో తిరిగే వాళ్ళకి హెయిర్ డ్యామేజ్ అవడం, స్కిన్ డ్యామేజ్ అవుతుంటాయి. సో వాళ్ళు టైం తీసుకొని ఒక్కసారి కన్సల్ట్ అయ్యి స్కిన్ టైప్ బట్టి మనం ప్రోడక్ట్స్ అడ్వైస్ చేసుకోగలిగితే అవి నచ్చితే లైఫ్ లాంగ్ అవే స్టిక్ అవ్వచ్చు. సో ప్రొఫెషనల్ ప్రోడక్ట్స్కి ఓవర్ ద కౌంటర్ ప్రోడక్ట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. ప్రొఫెషనల్ ప్రోడక్ట్స్కి లాంచ్ చేయాలంటే గవర్నమెంట్ అప్రూవల్ కంపల్సరీ, అండ్ ఓవర్ ద కౌంటర్ మనం లాంచ్ చేయాలంటే ఎవరు అప్రూవల్ అవసరం ఉండదు, వాళ్ళు డైరెక్ట్ లాంచ్ చేసేస్తారు. చాలా క్రీమ్స్, ఫెయిర్నెస్ క్రీమ్స్, పర్ల్ క్రీమ్స్ అని వస్తుంటాయి. అవి చాలా వరకు నేమ్లెస్ క్రీమ్స్ కూడా ఉంటాయి. అవి స్టిరాయిడ్సే, వాడితే తెల్లగా అయిపోతుంటారు, ఒక రోజులో తెల్లగా అవుతారు, కానీ మూడో రోజు మళ్ళీ మనసు ఇంకా నల్లగా అవుతారు. కొన్ని తెచ్చి పెట్టుకుంటారు ఇంట్లో. సో అవన్నీ స్టిరాయిడ్సే, బ్లీచింగ్ ఏజెంట్సే. లాంగ్ టర్మ్ ఒక 6 నెలలు 10 నెలల తర్వాత ఎలా ఉంటారంటే బుగ్గు పూసినట్టు తయారైపోతారు. అది ఇప్పుడు మనం డైలీ స్కిన్కి ఏం అప్లై చేయాలి సార్? సో డైలీ మనం బేసికల్లీ స్కిన్ టైప్ బట్టి మిక్స్డ్ స్కిన్ టైప్, ఆయిలీయా లేదంటే డ్రై స్కిన్ బట్టి క్లెన్జర్స్ యూస్ చేసుకోవచ్చు. తర్వాత సూట్ అయ్యే సన్ స్క్రీన్లో 30 SPF మినిమం SPF, అది ఒక్కసారి 10ంటికి రాసుకోవచ్చు. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏదైనా సిరమ్ యూస్ చేసుకోవాలంటే, ఫెయిర్నెస్ అంటే బ్రైట్నెస్ కావాలంటే విటమిన్ సి వాడుకోవచ్చు, కొంచెం ఆయిల్ ఉందంటే రెటినాల్ వాడుకోవచ్చు, కొంచెం యాంటీ ఏజింగ్ అంటే హైలోనిక్ అండ్ రెటినాల్ సిరమ్స్ యూస్ చేసుకుంటే మనము నియాసినమైడ్ సిరమ్స్ కూడా ఉంటాయి, మాయిశ్చరైజింగ్ సిరమ్స్ కూడా ఉంటాయి, సల్సిలిక్ యాసిడ్ సిరమ్స్ కూడా ఉంటాయి. సో మన డౌట్ ఉంటే స్కిన్ టైప్ బట్టి మనం ప్రొఫెషనల్ కన్సల్ట్ అయినా లేదంటే సింపుల్ నాన్ ఇరిటేటింగ్ సిరమ్స్ ఈవినింగ్ యూస్ చేసుకోవడం వల్ల బాగుంటుంది. అదే తప్ప టోనర్స్, మాయిశ్చరైజర్స్, క్లెన్జర్స్ అవన్నీ వాడుతూ ఉంటే ఒక 5-6 ఏళ్ల తర్వాత స్కిన్ ఇంకా డార్క్ ప్యాచెస్ అయ్యి, వైట్ ప్యాచెస్ అయ్యి, లేదంటే ఇంకా ముదిరిపోయి ఏ ట్రీట్మెంట్ రెస్పాన్స్ స్టేజ్కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో వాడే ప్రోడక్ట్స్ ఎంత మినిమం ఉంటే అంత మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయి. బాగా యంగ్గా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, దానికి ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా యంగ్గా కనపడాలంటే మనం బేసిక్ లైఫ్ స్టైల్ స్టార్ట్ అవ్వచ్చు. ఎండలో వీలైతే 10 to 3 months ఎండలో ఎక్కువ తిరగకపోవడం బెటర్ వీలవుతాయి. సో లైఫ్ స్టైల్ మనం మార్చలేము. ఇనఫ్ వాటర్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడున్న దాంట్లో ఫ్రూట్స్, వెజిటబుల్స్తో కంపేర్ చేసుకుంటే ఫాస్ట్ ఫుడ్సే చీప్. సో దాని మీద ఎక్కువ అట్రాక్ట్ అవుతుంటారు. కానీ ఒక్కటి ఫ్రూట్, ఒక్క వెజిటబుల్ మీకు నచ్చినాయి డైలీ ఇంక్లూడ్ చేసుకోగలిగితే అవి యాంటీ ఏజింగ్ లాగా హెల్ప్ అవుతాయి. ఎక్కువ హీట్, స్టీమ్ కానీ లేదంటే హార్ష్ కెమికల్స్ రబ్ చేయడం వల్ల కానీ, ఇంకా యాంటీ ఏజింగ్ ఇలా మసాజ్ చేయండి, ఇలా మసాజ్ చేయండి అంటారు. అలా వల్ల మజిల్స్ వీక్ అవటం తప్ప ఏజింగ్ అనేది మనం స్టాప్ చేయలేము. సో యాంటీ ఏజింగ్ ఇవి మనం ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యే ప్రోడక్ట్స్. బ్యూటీ పార్లర్కి వెళ్తాం సార్, వాళ్ళు మసాజ్ చేస్తారు, స్కిన్ సాగిపోతుంది అంటారు, అది నిజమా? సో పార్లర్స్కి వెళ్తే మనము ఎక్కువగా మనకి హార్ష్ ప్రోడక్ట్స్ కానీ, గట్టిగా మసాజ్ చేయించుకోవడం కానీ, స్టీమ్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కానీ, హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవడం వల్ల కానీ అవి టెంపరీగా ఐ వాషింగ్ ట్రీట్మెంటే తప్ప అవి లాంగ్ టర్మ్ ఎటువంటి యూజ్ ఉండదు. బ్లీచ్ చేయించుకొని, మసాజ్ చేయించుకొని, స్టీమ్ పెట్టుకోవడం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత స్కిన్ సాగవడం స్టార్ట్ అవుతుంది. సో చేయించుకున్న వాళ్ళని, అసలు చేయించుకున్న వాళ్ళని మనం ఇంట్లోనే మనమే చూసుకోగలిగితే ఆ రిజల్ట్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఏదైనా మనము లిమిట్ వరకు ఏదైనా మంచిదే. ఓవర్ లిమిట్ వెళ్ళి అత్యాసకి వెళ్తే కాంప్లికేషన్స్ ల్యాండ్ అవడం 100%. ఓకే, థ్యాంక్ యూ సార్, మాకు ఇవన్నీ చెప్పినందుకు, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఓకే.